ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక 3-4 నెలల్లో. దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి, దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఇది మనకు ప్రామాణికం కాదు, మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి, ఈ సంవత్సరం ఇలాగానే ఇల్లు కొనాలా వద్దా, అసలు ఉద్యోగం మారచ్చా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది. ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి, గృహం కొనుక్కోవడం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా కానీ. మరి అలాంటప్పుడు ఇటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా. కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగానే భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 1వ తేదీకి 1 డిగ్రీలో ఉంటున్నాడు శని. ఎందుకంటే ఈయన వక్రగతి మళ్ళీ ముందుకు వెళ్ళాడు కదా. 1 డిగ్రీలో ఉన్న శని జూలై 27కి 2026 జూలై 27కి వక్రిస్తాడు. వక్రించి అతని వక్రత్యాగము 10th డిసెంబర్ రోజు వక్రత్యాగం అనేటువంటిది పోతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని, రెండవది మేజర్ ప్లానెట్ అయినటువంటి గురువు మనకి జనవరిలో 27 డిగ్రీల్లో ఉంటున్నాడు మిథున రాశిలో. అలా ఉన్నటువంటి గురువు పర్టికులర్గా జూన్ 2వ తేదీకి కర్కాటకంలో కానీ ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మరలా ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే 1 నవంబర్ 2026 వరకు ఉంటాడండి. అంటే 1 నవంబర్ 2026కి మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మనకి ఆల్రెడీ 2025 సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ. అంటే అక్కడ ఒక 3 నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది. సో మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ వక్రిస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది డిసెంబర్, జనవరి ఆ టైమ్స్లో జరుగుతుంది చెప్పాలంటే. రైట్. ఇక రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు 25 నవంబర్ 2026 వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు. దాని తర్వాత ఈ కేతు కర్కాటకంలోకి వెళ్ళడము, రాహు మకరంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి. లగ్నం తెలియదు అనుకున్న వారు రాసి హ్యాపీగా చూసుకోవచ్చు, దీనిలో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్న వారికి లగ్నం తెలుస్తుంది, టైం లేని వారు రాసి చూసుకుంటారు. వృశ్చికం వారికి కనుక చూసుకుంటే 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి కనుక చూసుకుంటే 4లో రాహు ఉంటున్నాడు. ఈ 4లో రాహు అనేటువంటిది ఎంతైనా కానీ మీరు విదేశాల్లో అక్కడ సెటిల్ అవ్వడానికి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి ఉపయోగిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం ఈ సంవత్సరం చాలా కేర్గా ఉండవలసింది. విదేశాల్లో ప్రాపర్టీస్ తీసుకునే వారికి ఇబ్బంది లేదు, కానీ ఇండియాలో ఉంటూ కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని పర్మిషన్స్ లేని ప్రదేశాలు, లేకపోతే కొంత ఇప్పుడు ఈ మధ్య మనకు హైడ్రా అని వస్తుంది, అది వాటర్ ప్లేస్ అయితే మనం తీసేసుకున్నాక వాటర్ వస్తుంది, ఇక్కడ మీకు పనిచేయదు, పర్మిషన్ ఇవ్వని అంటూ ఉంటాం. అటువంటివి ఏదైనా చీటింగ్ జరగడం ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా కేర్గా ఉండండి రాహు 4లో ఉన్నందుకు. ఇక రాహు మీకు 25 నవంబర్ నుంచి 3లోకి వస్తే పరాక్రమ యోగము, ఏదైనా సాధించే శక్తిని ఇస్తాడు. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఏమంటే లేదండి మేము ఆల్రెడీ తీసేసుకున్నాం ఏమిటి అంటే ఖచ్చితంగా దుర్గా నామాన్ని స్మరించండి, తద్వారా మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కూడా అనుకూలిస్తాడు 4లో ఉండేటువంటి రాహు. అలాగే దశమంలో కేతు ఉన్నందుకు కాస్త 25 నవంబర్ 2026 వరకు ఉద్యోగంలో ఎదుగుదలని ఇస్తాడు సింహరాశిలో ఉన్నందుకు. కానీ ఉద్యోగంలో తెలియని చిరాకు, చికాకు, స్ట్రెస్ ఇవి కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ధనాధిపతి 2వ స్థానాధిపతి అయినటువంటి గురువు ధనస్థానం మీద దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ 2 జూన్ వరకు, ఎందుకంటే ఈ గురువు వక్రించి వెనక్కి వచ్చి మళ్ళీ స్ట్రైట్ అవుతున్నాడు, అష్టమంలో ఉంటున్నాడు. చాలా మంది ఏంటంటే అమ్మో అష్టమ గురువు అనుకుంటారు, కాదు. అష్టమంలో ఉండే గురువు తాను ధనస్సుని చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా ధనస్థానాన్ని చూస్తున్నప్పుడు ధన అభివృద్ధిని ఇచ్చి తీరుతాడు, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. సో డోంట్ వరీ. కాకపోతే మరి జూన్ 2వ తేదీ నుంచి కర్కాటకంలో ఎగ్జాల్టెడ్ హౌస్ వస్తున్నాడు కదంటే లగ్నాన్ని చూస్తాడు. లగ్నాన్ని చూసినప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అక్కడ ఎలాగో మీకు చూడండి, పంచమంలో ఉండే శని కూడా 25 జూలైకి వక్రిస్తున్నాడు కాబట్టి శని వక్రగతి జరగడము, గురువు దృష్టి పంచమం మీద లగ్నం మీద జరిగినప్పుడు, లగ్న పంచమాలు ఎప్పుడైనా కానీ మీకు స్ట్రాంగ్ అయినప్పుడు మీకు మంచి ఆలోచన విధానాన్ని, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడం, అంటే కొంతమంది ఐవీఎఫ్లో ఐయుఎల్తో ప్రయత్నం చేస్తూ ఉంటారు, అటువంటి విషయాల్లో ప్రయత్నం జరగడము ఇవి జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఈ 9వ స్థానంలోకి కేతు ఎంటర్ అవుతాడు ఎప్పుడు 25 నవంబర్ నుంచి. అప్పుడు మాత్రం కొంచెం పుణ్యక్షేత్ర దర్శనాలు అక్కడి నుంచి 1 సంవత్సరంన్నర పాటు, పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకోవాలి. ఇటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అయితే మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మాత్రం ఎక్కువగా దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి, కాలభైరవ అష్టకం చేసుకోండి, అన్ని విధాలం ఎక్కువ ఉంటుంది. మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా, నిజాయితీగా న్యాయంగా ఉన్నా, ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా, ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనకు అర్థం కాదు ఏమిటిది, నేను ఎంతో మంచివాడిని కదా, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఎంతో తెలివిగా ఉన్నాను కదా, అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు, నాకెందుకు ఇంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మ నువ్వు అనుభవించాలి, ఇంకోటి అనుభవించేది లేదు. కొన్ని ఉంటాయి, తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉంటారు, కొన్ని దేవతా శాపాలు, కొన్ని పిశాచ బాధలు, ఇలా కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పూర్వజన్మలో ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోకపోవడము, ఇబ్బంది పెట్టడము, అవమానించడము చేశాను ధనాన్ని, లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు, అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే భాతృ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి, మాతృపితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి, లేకపోతే వివాహం అవ్వకపోవడం కానివ్వండి, పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కలిసి రాకపోవడం కానివ్వండి, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే కుదరట్లేదు అనుకోండి, ఇలా ఏ కష్టమైనా ఒక ఎత్తు అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి, ధనంతో మూలంగా ఉంటాయి. ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి, మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు, మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు. అయితే వీటితో పాటు అనారోగ్యము, కొన్ని పిశాచ బాధలు ఇవి కూడా ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు. కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా, లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే, మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము, యంత్రము, తంత్రము అంటారు. అంటే మంత్రం అంటే ఏమిటి, మీరు ఏదైతే లలిత సహస్రనామాలు చదువుతున్నారో, విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు, ఏ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం ఏదైనా చేస్తున్నారు, అది మంత్రం. తంత్రము అంటే ఏ పుష్పాలు, ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు. మనకి శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు. కొంతమంది అక్షింతలతో చేస్తే, మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి, లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి, మీకు శత్రు బాధలు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి, లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు. అది ద్రవ్యం. సో తంత్రం, తాంత్రికం అంటే అది. ఇక యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది. అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి, తెచ్చుకుంటారు, పూజించుకుంటుంటారు. ఈ యంత్రానికి ఉన్న శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది. అయితే మనకి శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే, ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు. ప్యూర్గా ఉండాలి ఎప్పుడు కూడా. మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి, అది ప్యూర్గా ఉందా లేదా, అది ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా. ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత, ఎక్కువ కాలం మనడము, దాని ఎనర్జీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది, మన అందరికీ తెలుసు. ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి, మనం వాడే ఏ వస్తువు అయినా కానీ, ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి కదా. అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా, ఇది లక్ష్మీ యంత్రము, ప్యూర్ కాపర్ అనమాట. ఇది ప్యూర్ కాపర్, మీరు టెస్ట్ చేయొచ్చు కూడా కావాలంటే. ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే వస్తుందా అంటే అలా పనిచేయదు. మనకి చాలా మంది పాపం
అమాయకంగా మార్కెట్లో ఇది దొరుకుతుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసేసుకుంటారు. ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితం ఇస్తుంది, నేను ఇవ్వదు అని చెప్పట్లేదు. కానీ ఇదే యంత్రంలో గనక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు. అంటే ధాన్యవాసము అంటే ధాన్యంలో ఒక రోజు పెడతారు, పుష్పవాసం పుష్పాల్లో ఒక రోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి, అలాగే జలావాసము జలంలో కొన్ని రోజులు పెడతారు, అలాగే క్షీరావాసము భూవాసం, ఇలా 5 వాసములు చేసినప్పుడు దీనికి ఒక శక్తి వస్తుంది. ఇలా 5 వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర రుద్రాభిషేకం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజుల పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చేకూరుతారు. ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు, మీరు గమనించండి. ఇప్పుడు మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దానికి పెట్టారు. ప్రతి ఆలయంలోనే మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా యంత్ర స్థాపనలు చేశారు. తిరుపతిలోని చాలా ప్రదేశాలు. అంటే అది ఆకర్షణ ఇస్తుంది. ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో, ఎందుకంటే కుజుడు ఆకర్షణ కారణం, కుజుడికి సంబంధించిన మెటల్ ఈజ్ కాపర్. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు, మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నారు, ఎంత ధర్మంగా ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నారు అంటే మన కర్మ అడ్డుపడుతుంది. కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది. అంటే కుజుడు అంటే ప్రయత్నం. అందుకే నువ్వు ప్రయత్నం చేయి, నీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయంటూ ఉంటారు. అంటే కుజుడు ప్రయత్నం, కుజుడు కష్టపడి చేసేది, ఎలాగైనా సరే విక్టరీ అవ్వాలని. అందుకే చూడండి, ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్లో రాణిస్తారు. సరే, ఏంటంటే కర్మకారకుడు, ఆయన మనకేం శత్రువు కాదు, మన కర్మ మనకు అందిస్తున్నాడు. మనం ఒక రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం, తంత్రం, యంత్రం. సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు కనుక ఇంట్లో పెట్టుకొని మీరు కనుక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు, పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము, దానికి నైవేద్యం కొబ్బరికాయను కొట్టచ్చు. పంచోపచార పూజ, ఏదో పెద్ద పెద్ద పూజలు ఏం అక్కర్లేదు. చక్కగా పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, అదేవిధంగా నైవేద్యము, ధూపం, దీపం, భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక సిమ్ కార్డు ఉంది, మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుంటే పని చేయదు. ఎందుకు పని చేయదు? దాన్ని అది యాక్టివ్ అవ్వలేదు. సరే, యాక్టివ్ అయ్యింది, మంచి సిమ్ కార్డు తీసుకోవాలి. అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటాం, లేకపోతే సిగ్నల్స్ సరిగ్గా రావు. అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడము, లేకపోతే ఫోన్ ఛార్జింగ్ పెట్టడము, ఎవ్రీ మంత్, లేకపోతే దానికి డాటా కొన్ని ఉంటాయి, అవన్నీ రీఛార్జ్ చేస్తుంటాం. అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు, ఎటువంటి బీజాక్షరాలు, ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి, దీనికి ఎలాంటి వాసాలు చేయాలి, దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు కూడా దాన్ని ఎలాగా చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం, అంటే నేనేం చేస్తున్నాను ఒక క్లారిటీ, నేను ఎలా కష్టపడాలని ఒక క్లారిటీ, ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది. తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము. శ్రీమాత్రే నమః.